మనుగడే లేదు అసలు. కానీ ఇక్కడ మనకు వైలెన్స్ అనేది గ్లోరిఫై అవుతానుంది. అవుతూనే ఉంటుంది. యాక్షన్ సినిమా చాలా సినిమాల్లో అంతే అంతే భాషతో నిమిత్తం లేకుండా తెలుగు సహా అన్ని భాషల్లో హింస అని వైలెన్స్ అనేది గ్లోరిఫై అవుతానే లేకుండా అసలు సినిమాలు ఉండవు. ఇండియన్ సినిమాలు అసలు ఉండదు. అవే ఎక్కువ డబ్బులు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తీసుకొచ్చేవి. సో మీరు చూస్తే మీ బేబీ సినిమా వరకు చూసిన అందులో మీ 3 ప్రధానమైన క్యారెక్టర్లు అన్నింటిలో కూడా గ్రే షేడ్స్ ఉన్నాయి. అవును. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే చాలామంది అటు వైష్ణవి చేసిన క్యారెక్టర్ కానివ్వండి, మిగతా 2 క్యారెక్టర్లు కానివ్వండి, ఆనంద్ విరాజ్ చేసిన క్యారెక్టర్ తమను తాము చూసుకున్నారు. అంటే యూత్ చూసుకున్నారు, ఆ యూత్ స్టేజ్ అయిపోయిన వాళ్ళు కూడా చూసుకున్నారు అనేది ఓకే. దానివల్ల అంత సినిమా హిట్ అయింది అనేది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంచెం నెగిటివ్ కామెంట్స్ కూడా నెగిటివిటీ కూడా ఎక్కువగా వచ్చింది జనంలో నుంచి. ప్రధానంగా మీకు వచ్చినటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి కామెంట్లు ఏంటి? చాలా ఉన్నాయి సార్. అంటే 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 సోషల్ మీడియాలో కొంతమంది చాలా వివరంగానే ఆడియన్స్లో నుంచి చాలా వివరంగానే ఆ పాత్రను విశ్లేషిస్తూ అనాలిసిస్లు ఇచ్చారు. అవును. నేను ఒక వారం రోజులు 5 రోజుల వరకు కొన్నిటిని చాలా హెల్దీగా నేను అర్థం చేసుకొని నేను తప్పులేంటి ఒప్పులేంటి అని అర్థం చేసుకోవడానికి నేను జెన్యూన్గా ప్రయత్నించాను సార్. వాటిలో కొన్ని తీసుకున్నాను కూడా. ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత కూడా మొన్న ఒక 10 రోజుల క్రితము రాహుల్ రవీంద్రన్ ఉన్నారు కదా, మన డైరెక్టర్ అండ్ హీరో, తన దగ్గర కూడా వెళ్ళి తన వర్షన్ తను చాలా గొప్పగా ఆలోచిస్తాడు అనమాట. సో ఒకసారి తనతో కూడా సో నేను ఏమన్నా మిస్టేక్ చేశానా అని ఒకసారి వెళ్ళి తనతో కూడా మాట్లాడొచ్చి తను చెప్పిన ఒక 2 నేను చేసిన బిగ్గెస్ట్ బ్లండర్స్ చెప్పినప్పుడు ఓకే తప్పు చేసాం అనేది నాకు అర్థమైంది. కానీ ఒక 5-6 రోజుల తర్వాత నేను నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం మొదలెట్టిన తర్వాత కూడా వీడు ఇలాంటోడే, వీడు ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు, వీడు కావాలని ఇలా చేస్తున్నాడు అని దానికి కూడా ఇంకా మళ్ళీ సార్ నాకు ఎనఫ్ గట్స్ ఉన్నాయి సార్. ఒకవేళ నేను తప్పు చేస్తే నేను ధైర్యంగా ఒకవేళ ఆ తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా, చేయకపోతే బలవంతంగా చెప్తా. నాకు అసలు భయపడాల్సిన పనే లేదు నేను. ఎందుకంటే 3 గంటల సినిమా ఇంతమందిని ఎదిరించి నేను రిలీజ్ చేశా. 3 గంటలు వద్దన్నా మామూలుగా చాలా గట్స్ ఉండాలి. ఈ 3 గంటల సినిమా ఎస్పెషల్లీ ఎవరైనా సరే నేను ఈ సినిమా కెరియర్ పోద్దని తెలిసి కూడా నాకు ఒకవేళ పోతే నన్నే బ్లేమ్ చేస్తారని తెలిసి కూడా నేను రిలీజ్ చేశాను. సో నాకు ఆ ధైర్యం ఉంది. సో నాకు 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇవే చెప్తా, వీడు ఏవో అబద్ధాలు చెప్తున్నాడు, వీడికి ఆడవాళ్ళందరినీ కించపరిచే ఉద్దేశం ఉంది అని వాళ్ళు ఫిక్స్ అయ్యాక దెన్ నువ్వు మనుషుల్ని మార్చలేవు, వాళ్ళ ఒపీనియన్స్ని మార్చలేవు. వాళ్ళ నరాల్లో నీ మీద ఆల్రెడీ ద్వేషం ఏర్పడిపోయింది అంతే. ఎందుకు మీ మీద ఎందుకు ఏర్పడిపోయింది ద్వేషం? ఎందుకు ఏర్పడాలా? అది నేను రాహుల్ని కూడా అనుకున్నాను సార్. అంటే కొన్ని నాకు రాహుల్ రవీంద్రన్ చెప్పింది చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. వాళ్ళు పెరిగిన వాతావరణం, కొంతమంది అమ్మాయిలు ఎస్పెషల్లీ అట్రాసిటీస్ వాళ్ళు చూస్తుంటారు కదా చుట్టుపక్కల వాళ్ళతో. సో బేబీ వల్ల వాళ్ళు రేపు ఫేస్ చేయబోతున్న సోషల్ మీడియాలో కానీ చుట్టుపక్కల ఉన్న సమాజంలో టాక్సిక్ సొసైటీలో కానీ ఏమన్నా ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుద్దు అనే ఒక కన్సర్న్ వాళ్ళు అనుకుంది రాజేష్ నీ మీద. సో వాళ్ళని కూడా అర్థం చేసుకో, వాళ్ళని తిడుతున్నారంటే వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. సో నాకు అది అర్థమవుతుంది. అంటే అబ్బాయిలు దాన్ని నెగిటివ్ కోణంలో చూసి అమ్మాయిలు ఇంకా హెరాస్ చేసే అవకాశం ఉంది. సో నాకు అక్కడ కొన్ని అర్థమైంది. ఇప్పుడు ఒక కామెంట్ నాకు చాలా బాధ అనిపించిందంటే, వీడు చిన్నప్పటి నుంచి వీడు కొన్ని సంవత్సరాలుగా వీడికి ఉమెన్ అంటే చాలా అసహ్యం ఉండడంతో అది బయటికి ఎలా చూపించాలి తెలియక బేబీ అనే సినిమా తీశాడు, చూపించాడు అనేది ఎక్కడో చదివాను నేను. చదివితే నాకు అసలు మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో నాకు 2 hours 3 hours అలా ఏంటి అసలు ఇలా ఏంటి, మనం చదువుకున్నవేంటి, మనం ఫాలో అయ్యేవేంటి, అసలు నేను ఆ వైష్ణవి క్యారెక్టర్ తీసేటప్పుడు ఎంత జాగ్రత్త ఉంచాను, ఎడిటింగ్లోకి వెళ్ళేటప్పుడు చిన్న ఎక్స్ప్రెషన్ పోయినా కూడా
మళ్ళీ ఎక్స్ప్రెషన్ వల్ల తేడా వస్తుంది అమ్మాయి క్యారెక్టర్ అంటే ఫ్రాక్షన్ చిన్న 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 ఫ్రేమ్స్ జరుపుకుంటూ అక్కడ వరకు కట్ చేసి వదిలేసేవాడిని. ఇన్ని అంటే చెప్పాను కదా. మైల్యూట్ విషయాలు కూడా చాలా పట్టించుకొని చేశాను. వైష్ణవి చెడు అవ్వకూడదు క్యారెక్టర్ అనేది చాలా వరకు చేశాను. సో ఇట్లా అనుకుంటున్నారని చాలా బాధ ఉండేది. కానీ తర్వాత పదే 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 కొన్ని హ్యాండిల్స్ అనడంతో నాకు అర్థమైందంటే నువ్వు మార్చలేవు ఏం చెప్పినా. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయినాక నువ్వు వేరే ఆప్షన్ లేదు. ఇంకా నేను చదవడం మానేశాను, తీసుకోవడం మానేశాను. నేను నమ్మే కొంతమంది దగ్గర నేను మిస్టేక్స్ చేస్తున్నానా అని వాళ్ళ దగ్గర తెలుసుకొని ఆ బ్లండర్స్ ఏంటో తెలుసుకున్నాను అన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు రాహుల్ రవీంద్ర చెప్పిన 2 బ్లండర్స్ ఏంటి? బ్లండర్స్ ఏంటంటే నాకు తెలియకుండా జరిగింది అది, కానీ చాలా పెద్ద తప్పు. ఏంటంటే ఒక్క అమ్మాయి అయినా, మోడ్రన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయినా ఒక్క మంచిగా బిహేవ్ చేసి, మంచిగా మాట్లాడి, మంచిగా ఒక కుసుమలాగా ఎలా ఉందో ఉన్న పాత్ర ఒక్కటి కూడా లేదు. సో నువ్వు అలాంటి డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలందరినీ జనరలైజ్ చేసావు. ఓకే, అందరూ గ్రేనే ఉన్నారు. అందరూ గ్రేనే ఉన్నారు అంటే తప్పు చేసావు. ఒక కుసుమ ఒక్కటి అందరు ఆడవాళ్ళు అంటే పెద్దవాడిని తీసేస్తే, అంటే కుసుమ కూడా చాలా ట్రెడిషనల్ వేర్లో అలా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మోడర్న్ ఇది అన్నారు. సో వాళ్ళందరూ తప్పుదారి పట్టిన వాళ్ళు అన్నట్లుగా ఉంది. నేను రాసేటప్పుడు ఇలా ఒక మోడర్న్ కాలేజీలోకి వచ్చేసింది, ఇలా రాసిందంటే చాలా చాలా సింపుల్గా అలా తీసేశాను. కానీ తప్పు ఒప్పుకోవాలి నేను. ఓకే, రైట్, అవును, యా, కరెక్ట్, మంచి పాయింటే. చాలా చాలా ఇప్పుడు నేను ఇంకోసారి నాకు కరెక్ట్ చేసుకునే అవకాశం వస్తే నేను కరెక్ట్ చేయాలి దాన్ని. ఇంకొక మంచి పాత్ర వాళ్ళ కాలేజీలో కూడా ఉంటే సరిపోతుంది. యా, రెండోది మేము అందరం పార్టీస్కి వెళ్తాం. నేను వెళ్తాను, ఫ్రెండ్స్ వెళ్తారు, ఇండస్ట్రీలో అందరం వెళ్తాము. అందులో కొంతమంది అమ్మాయిలు ఒకటో రెండో గ్లాసులు తాగేవాళ్ళు ఉంటారు. కానీ సో పబ్కి వెళ్ళిన వాళ్ళందరూ లేకపోతే ఆల్కహాల్ తీసుకున్న అమ్మాయిలందరూ బ్యాడ్ అనే ఒకది అనిపిస్తుంది అక్కడ. సో చాలా సోషల్గా ఉండి, చాలా లిబరల్ నార్మల్గా ఉండి, చాలా డీసెంట్గా బిహేవ్ చేసే అందరూ, అట్లా మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఉన్నారు కదా. అది ఒకటి అన్నాడు తను. యాక్చువల్లీ నాకు అది కూడా ఎక్కడో కొడుతోంది లోపల. కానీ దాన్ని ఎలా కరెక్ట్ చేసి ఉండాలో నాకు తెలియదు. ముందుతో అయితే మాత్రం నాకు అర్థమైంది. అక్కడ ఏం జరిగిందంటే కుసుమేమో వద్దంటూ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ ఒక రకంగా ఉంటారు, ఆమె ఒక్కతే ఒక రకంగా ఉంటారు. దీనివల్ల కూడా మిగతా వీళ్ళందరూ కూడా ఇలా వెళ్ళేవాళ్ళు, పార్టీలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇట్లా చెడిపోతుంటారు అనే ఒక అభిప్రాయం కలగడానికి అవకాశం ఎట్లా నువ్వు పార్టీకి వెళ్తే చెడిపోతావు అనేది ఒకటి అదన్నారు. దాంట్లో సగం ఒప్పుకోవాల్సింది, సగం లేనిది కూడా ఉంది. సో అది ఎట్లా చేయాలో, మిస్టేక్ ఎలా కవర్ చేసి ఉండాలో నేను ఇంకా ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఇది మాత్రం పెద్ద బ్లండర్ అది. అయితే నాకు అనిపించింది ఏంటంటే వైష్ణవి క్యారెక్టర్ సంబంధించి ఆ అమ్మాయి మీద చెడ్డ అభిప్రాయం కలగడానికి ప్రధాన కారణమైంది ఆనంద్కి మెసేజ్ పెట్టే ఐ లవ్ యూ టూ అని. ఇమీడియట్ వెరీ నెక్స్ట్ సెకండే వాడికి లిప్ కిస్ ఇస్తుంది. సో అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అయిపోవడానికి అది ఇంకా ఎక్కువ దోహదం చేసిందని. అదే సార్, ఈ సినిమా ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది సార్. ఇప్పుడు అమ్మాయి ఒక మాట కూడా అంటది, నువ్వే 10 ఏళ్ల క్రితం కనిపించిందంటే ఎవరైనా నిన్ను తీసుకెళ్ళిపోయి ఉండేవాడిని, కానీ ఇంకా కుదరదు ఈ లైఫ్లో అంటది. ఆల్కహాల్ తాగిన తర్వాత 100 వాగుతాం, అది చాలా చాలా కామన్. అందరూ నిజాలు బయటకు వస్తాయంటారు, కానీ ఆల్కహాల్ నీ చేత షిట్ మాట్లాడిస్తుంది అనేది నేను బలంగా బిలీవ్ చేస్తాను సార్. అమ్మాయి అసలు ఏం చేస్తుందో తెలియదు, వాడు ఏదో మాట్లాడుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, అమ్మాయి కళ్ళు ఇలా తేలేస్తుంది, ప్రేమ వీడి పక్కనే ఉంది, వాడి మీద కోపం ఉంది, అన్నీ ఉంది, ఐ లవ్ యూ వస్తుంది. వీడు పక్క భరోసా చేస్తున్నాడు, ఎవరికి తెలియదు, కిస్ చేస్తే అది ఇది అన్నాడు, పాపం నా కోసం ఇంత చేస్తున్నాడు, ఫోన్ కొనిస్తున్నాడు అని ఒక ఆల్కహాల్ అన్నీ రకరకాల ఒక డైలమాలు సృష్టించింది. రియల్ లైఫ్లో సినిమాల్లో మేబీ చాలా ఉన్నతంగా తాగినా కూడా రెగ్యులర్ సినిమాలో నో అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ క్యారెక్టర్ పడిపోకుండా చాలా ఉన్నతంగా మెయింటైన్ చేయొచ్చు. నాకు తెలిసి రియల్ లైఫ్లో వన్స్ నీకు మోతాదు మించి చాలా హై అయితే ఏం చేస్తున్నావో తెలిసే అవకాశం లేదు. సో అదే నేను చూపించదలుచుకున్నాను. సో అక్కడ అమ్మాయి అలా బిహేవ్ చేయడానికి ఆల్కహాలే అన్డౌటెడ్లీ ప్రభావం చూపింది అనేది అనుకోవాలి. అంతే నా ఉద్దేశం అది. అదే. సో మీరు మీ మొదటి సినిమా
హృదయకాలయం చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ సినిమాతో ఈ సినిమా తీశారు కదా. అక్కడేమో ఒక సంపూర్ణేష్ బాబుని సృష్టించారు ఆ సినిమాతోటి, ఇక్కడేమో ఒక వైష్ణవ్ని సృష్టించారు. అంటే ఒక అన్నోన్ పర్సన్స్ అప్పుడు దాకా చెప్పాలంటే, తను యూట్యూబర్ అయి ఉండొచ్చు, చిన్న చిన్న క్యారెక్టర్లు వేరే సినిమాలో చేసి ఉండొచ్చు, కానీ ఎవరికి తెలియని అమ్మాయి ఒక్కసారిగా వచ్చినట్టుగా వచ్చింది. ఇది ఇంటెన్షనల్గానే చేస్తున్నారా అంటే ఇంకెవరితోన్నా నోటెడ్ పర్సనాలిటీస్ ఆల్రెడీ ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు పాపులర్ ఆర్టిస్ట్ని కూడా తీసుకోవచ్చు ఆ క్యారెక్టర్కి. సో ఆ అమ్మాయిని తీసుకురావడం, అప్పుడు సంపూర్ణ తీసుకురావడం, సుహాస్ ఉన్నాడు మధ్యలో సుహాస్ కలర్ ఫోటో. అంటే నాకు పర్సనల్ లెవెల్ అయితే ఛాలెంజెస్ చాలా ఇష్టం సార్. అలాంటివి అంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాలి. ఒక క్యారెక్టర్ స్టీరియోటిపికల్గా అంటే మనోళ్ళు మదర్ అంటే ఈవిడే, హీరో అంటే ఈవిడే, హీరో ఫాదర్ అంటే ఇతనే. పోలేండి, మంచిదే. అండ్ ఇంకోటి, మీకు ఇదే ఫస్ట్ టైమా అంతకుముందు చేశారా? థ్యాంక్ యూ బ్రదర్లో ఉంది, బట్ అది వేరే, అది టోటల్ ఫుల్ ఆఫ్ లస్ట్ కింద ఉంటది. ఇది ఏంటంటే లవ్ ఉండాలి, నా సైడ్ నుంచి లవ్ ఉండాలి, అమ్మాయి సైడ్ నుంచి కొంచెం వేరే ఉండాలి. ఇట్స్ మిక్స్డ్ అన్నమాట. ఆవేశం ఎక్కువ అమ్మాయి సైడ్ నుంచి, అవును, అగ్రెషన్ ఉంటది, ఆ మొమెంటరీ థింగ్. అవును. సో ఈ డిఫరెన్స్ కనిపించాలి. నేనేమో చాలా ప్రేమగా తీసుకోవాలి దాన్ని, అమ్మాయి ఇచ్చే మీరు కూడా ఊహించరు కదా, అప్పుడు ఊహించను కదా. అదే ఐ వాంటెడ్, బట్ తెలీదు అవుతుందో లేదో. సడన్ గా అయ్యేసరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉండాలి. సో ఇన్ని మూమెంట్స్ ఉన్నప్పుడు అది ఎలా ప్రెజెంట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో సింగిల్ టేక్ లో చేశారా, అతను టేక్ ఎక్కువ తీసుకున్నారు దానికి? సార్ మరీ మీరు అలా ఏం లేదు సార్, అంటే తక్కువ టేక్లోనే అయిపోయింది. ఎందుకంటే మా డైరెక్టర్ గారు సో ఏం తీసుకోవాలి మా దగ్గర నుంచి అనేది క్లారిటీ ఉంది ఫుల్గా. సో డెఫినెట్గా టక్కని అయిపోదు సార్, ఎందుకంటే మా ఆక్వర్డ్నెస్కే సగం ఆపేస్తుంటాం అనమాట. ఒక సీన్లో ఏంటంటే ఇలా దగ్గరకు వచ్చి ఆగిపోతాం, ఆ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సింగిల్ టేక్లో ఏం అవ్వలేదు. సో కొంచెం టైం పట్టింది, బట్ ప్రాపర్గా అయిపోయింది అనమాట. మామూలు కొంతమంది ఏంటంటే ఇన్ని టేకులు తీసుకున్నారు కాబట్టి ఇన్నిసార్లు ఎంజాయ్ చేశారు అనమాట. వాళ్ళకి తెలియదు ఎన్నిసార్లు ఇబ్బంది. అమ్మాయి పక్కన పెడితే అబ్బాయి అయితే ఎంజాయ్ చేస్తాడు అనేది ఒక, అయ్యో లేదు సార్, జనరల్ చేసి చెప్పే మనకే ఇంకా ఇబ్బంది ఎక్కువ. ఎందుకు చెప్పనా, ఇంతమంది ఉంటారు. అవును, అదే మా సెట్స్ లో ఏదో బయట నేను ఎవరో నాకు గర్ల్ ఫ్రెండో లేకపోతే నాకు నచ్చిన అమ్మాయి ఎవరో వచ్చి కిస్ పెడితే అప్పుడు ఎంజాయ్. అదే ఇది టెన్షన్ ఇది. అవును. సో దీని తర్వాత మీకు ఇబ్బంది ఏముంటుంది తర్వాత ఎన్నిసార్లు స్క్రీన్ మీద? ప్రతిరోజు ఏ కొత్త సినిమాకి వెళ్ళినా ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినంత టెన్షనే ఉంటుంది. ఎందుకంటే కొత్త క్యారెక్టర్ చేస్తాం, కొత్తది చేస్తాం. సో ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, లేకపోతే నేను లవ్ చేసిన అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి అనుకోండి, నా పార్ట్నర్ అయితే ఆ కంఫర్ట్ వేరే ఉంటుంది. సో ఒక కొత్త యాక్టర్తో చేసేటప్పుడు ఆక్వర్డ్నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ సినిమాలో మీరు ఏ క్యారెక్టర్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు? అంటే మీ రియల్ లైఫ్కి సంబంధించి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లతో పోల్చుకుంటే మీరు ఎక్కువ ఏ క్యారెక్టర్తో రిలేట్ అయ్యారు? రియల్ లైఫ్లో అయితే నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను సార్. అంటే మేబీ బికాస్ నేను ఒక యాక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఉండబట్టి నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేమి ఇలాంటివి ఏమి అవ్వలేదు లక్కీగా. బట్ బయట ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే ఎక్కువ దగ్గర కొన్ని ఎక్కువ నా ఉద్దేశం, నేను మాట అలా అన్నాను, నాకు అవ్వలేదు. బట్ ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇప్పుడు ఎవరైతే ఒక పేర్స్ లవర్స్ని చూశానో చాలా మంది వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఇలా మిస్టేక్స్ చేయడాలు ఇలాంటివి చాలా చూసాను. సో చాలా రిలేటెడ్గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సినిమాగా అయితే మాత్రం నేను ఫస్ట్ డే విన్నప్పటి నుంచి నా క్యారెక్టరే నాకు ఎక్కువ కనెక్ట్ అయింది అనమాట. ఎందుకంటే వీడి బిహేవియర్ కానీ అన్నీ నాకు చాలా నచ్చాయి అనమాట. కాలేజీలో ఎలా ఉంటాడు అది మీకు నిజ జీవితానికి దగ్గరగా ఉన్నట్టు, అంటే నిజ జీవితానికి అని చెప్పలేను సార్, బట్ కాలేజ్లో ఒక మెంటాలిటీ ఉంటుంది చూసారా, అంటే ఎవడేంటి మనల్ని ఏం బీకేది అని ఒక చిన్న ప్రౌడ్నెస్ ఉంటుంది. అంటే విరాజ్ వస్తున్నాడు అంటే కాలేజీకి అమ్మాయిల అటెన్షన్ ఉంటుంది అక్కడ, విరాజ్ వస్తున్నాడే. నేను గీతంలో చదివాను అనమాట. ఓకే. సో మా కాలేజ్ డేస్ వైజాగ్. సో మా కాలేజ్ డేస్ కొంచెం గుర్తొచ్చాయి. సో నా క్యారెక్టర్ నేను బాగా కనెక్ట్ అయ్యాను. అదే ఆ క్యారెక్టర్ అంత ఇదిగా, అంటే ఒక రెబలస్గా, ఒక హీరోలాగా అందరికీ అక్కడ ఒక హీరో విరాజ్ అనేవాడు. అలాంటి వాడు మన బ్యాచ్ లో మనం హీరో. వైష్ణవ్ వచ్చిన తర్వాత మారిపోతాడు. అవును, తగ్గిపోతాడు అనమాట, క్యారెక్టర్ తగ్గిపోతుంది. అంటే ఆమె కోసం ఇంకా తప్పిస్తూ ఉంటాడు, ఆమె ప్రేమ కోసం అరువులు చేస్తూ ఉంటాడు. అది కూడా కైండ్ ఆఫ్ హీరోయిజం కదా. అదే ఎక్కడో దగ్గర మనం తగ్గాలి. సో మొత్తానికి ఇవన్నీ కూడా
రిలేట్ జనాలకి ఏదో ఒక క్యారెక్టర్ దాంతో రిలేట్ అవడం వల్ల ఈ నేను ఎలా కనెక్ట్ అయ్యానో అలా ఆడియన్స్ కూడా అందరు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యారు. అదే ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ ఎక్కడో ఒక టైంలో చదువుకున్నాడు వాళ్ళ లైఫ్ లో ఏదో ఇన్సిడెంట్ అయి ఉంటది. మీకు అయిందా? అవుతాయి ఎక్కడో చోట కనెక్షన్ ఉంటుంది. అంటే సినిమాని ఇది కేవలం ఒక సినిమా లాగా చూడలే జనం. అవును సార్, అవును సార్, ఇది ఓన్ చేసుకున్నారు. అరే ఇది మన జీవితాలు ఇలాంటి జరిగినాయి కదా, ఇది మన జీవితమే కదా, అంత అలాగే జరిగి ఉండకపోవచ్చు ఏదో ఒకట. నాకు చాలా మంది కూడా చెప్పారు సార్, ఆనంద్ మదర్ చనిపోయినప్పుడు నేను అమ్మాయివి క్లిప్పుల నుంచి రిబ్బన్ల నుంచి అన్ని దాచుకున్నాను, మా అమ్మది ఒక ఫోటో కూడా లేదు. ఇది చాలా వరకు నిజం. చాలా మంది బోల్డ్ మంది చెప్పారు, గర్ల్ ఒక లవ్ లో ఉన్నప్పుడు అమ్మాయికి సంబంధించి దాచుకోవడం ఇవన్నీ, అంటే వాళ్ళు మనం ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తాం అంతే. సో అక్కడ అపూర్వం అప్పుడు అంతే. సో మన పేరెంట్స్ ని కొంచెం నెగ్లెక్ట్ చేసి వాళ్ళ మీద ఎక్కువ చూపించడం, ఏదో ఒక పాయింట్ లో ఎవ్రీ వన్ కనెక్టెడ్. అది ఇంకా బాధాకరం, ఎందుకంటే పాపం ఆమె మాట్లాడలేదు, మోగది. కరెక్ట్. ఇంకా చాలా సింపుల్. నాకైతే ఆనంద్ది మదర్ది ఆ సీన్స్, ప్రతి సీన్ లో అక్కడ కోపం వచ్చింది, నాకు ఏడుపు వచ్చింది సార్. నాకు కనెక్ట్ అయ్యాం కదా, సో ఆనంద్ మీద చాలా కోపం వస్తుంది. అవును, ఎందుకు తల్లిని అమ్మని, పైగా ఆమె మామూలు ఇది కాదు, ఆమె మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేదు కదా, కొడుకు కోసం తప్పిస్తూ ఉంటది, ఏమైనా చేయాలని హెల్ప్ చేయాలని చూస్తుంటది, ఇతనేమో ఆమెని తోసేస్తూ ఉంటాడు. అలాంటి సీన్ వల్ల మన పేరెంట్స్ మీద అరే మనం ఎప్పుడో వాళ్ళని నెగ్లెక్ట్ చేసాం, అలా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కడో నెగ్లెక్ట్ చేసాం అని ఒక చిన్న స్పార్క్ వస్తుంది. ఆ పెయిన్ కూడా తెలుస్తుంటది మనకి, తెలుసు. ఇదంతా కాబట్టే కదా ఈ రోజులో అందరూ కూడా దాన్ని చూస్తున్నారు. సో ఇప్పుడు బేబీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి దీని తర్వాత మీ మీద, అంటే ఇంతకుముందు థ్యాంక్ యూ సుబ్బారావు, థ్యాంక్ యూ బ్రదర్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్ అప్పుడు చేసినప్పుడు ఒక లిఫ్ట్లో జరిగే కథ ఎక్కువగా అని ఒకటి వచ్చింది, బట్ అది ఇంట్రెస్టింగ్ అనుకున్నారు, కానీ అది ఎందుకో జనాలకి కనెక్ట్ కాలేకపోయింది. లేదు సార్, అంటే థియేటర్కి రాలేదు, బట్ ఆహాలో బాగా వెళ్ళింది. ఆహాలో ఓటీటీలు రిలీజ్ అయింది అనమాట. అప్పుడు సిచ్యువేషన్ కోవిడ్ అయిపోయిన, సో ఏంటంటే థియేటర్స్కి ఎవరు రావట్లేదు, సో అది ఎక్స్క్లూజివ్ టైంలో రిలీజ్ అయింది. ఎక్స్క్లూజివ్ ఆహాకి రిలీజ్ అయింది అనమాట. బట్ ఆ టైంలో అది చాలా బాగా వెళ్ళింది. అప్పుడు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, అనసూయతో పాటు కలిసి చేశాడు. అవును, చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్ దానికి. థ్యాంక్ యూ బ్రదర్ వెంట్ గుడ్. బయట ఏంటంటే మేము ఒకటే ఏంటంటే రిలీజ్ చేయలేకపోయాం, కానీ థియేటర్లో కుదరలేదు. అయి ఉంటే మేబీ అది కూడా బాగా తీసుకునే వాళ్ళేమో, బట్ కానీ ఓటీటీ ప్రకారంగా మాత్రం వ్యూవర్షిప్ మాత్రం చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. అనసూయతో కలిసి పనిచేయడం అనేది ఎలా అనిపించింది? ఆ అమ్మాయి తెలుసు కదా, ఆ అమ్మాయి పాపులారిటీ ఏంటో తెలుసు, బట్ ఎక్కువ యాంకర్గా, మాకైతే తను న్యూస్ యాంకర్గా చేసినప్పటి నుంచి, న్యూస్ రీడర్గా నుంచి తెలుసు. తర్వాత ఆ అమ్మాయి టీవీలో అంత పెద్ద పేరు సంపాదించుకోవటం జబర్దస్త్ ద్వారా, తర్వాత సినిమా ఆర్టిస్ట్ అవటం, ఆ అమ్మాయికంటూ ఒక ఇమేజ్ ఉంది, ఒక పాపులారిటీ ఉంది. సో ఈ సినిమాలో ఆమెతో చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఆమె యాక్చువల్లీ మీకు ఎంత సపోర్టివ్గా ఉంది? చాలా మందికి ఒక యాంకర్గానే తెలుసు, బట్ షీఈస్ ఎ వెరీ లైక్ గుడ్ బ్రిలియంట్ యాక్టర్. నేను చూసిన ప్రకారం అయితే ఫస్ట్ డే నాకు థ్యాంక్ యూ బ్రదర్లో ఆవిడతోనే లిఫ్ట్లో సీన్, నాకేంటంటే ఫస్ట్ మీటింగ్ అదే కదా, సెట్లో కలిసాను. సో నాకేంటంటే చాలా ఇంపార్టెంట్ సీను, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, ఎంత కాకపోయినా మైండ్లో ఒకటి రన్ అవుతుంటుంది, ఆవిడ సీనియరు అది ఇది. బట్ 1 అవర్లోనే ఐ గాట్ వెరీ కంఫర్టబుల్ బికాస్ ఆఫ్ హర్. అంటే తను ఒక నాకు చెప్పేది కూడా, తను ఒక మదర్ బయట కూడా, కాబట్టి నాకు చెప్పేది కూడా ఎలా ఉంటుంది ఒక మదర్ ప్రెగ్నెంట్ అయిన కూడా. కానీ ఆ క్యారెక్టర్ ప్రకారంగా ఆవిడ నాకు చాలా ఫీడ్ ఇచ్చింది. ఇప్పుడు నాకు ఒక మదర్ ఎంత పెయిన్ తీసుకుంటుంది ప్రెగ్నెంట్ అయినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, తన ఓన్ సిచ్యువేషన్ నాకు షేర్ చేసుకుంది. ఆ ఎక్స్పీరియన్స్ అని అవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. తను ఏంటంటే మీ క్యారెక్టర్ చేయడానికి అవి చాలా హెల్ప్ అయ్యాయి. సో ఆ విధంగా షీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్స్. అందుకనే ఆ సీన్స్ అన్ని అంత బాగా వచ్చాయి. ఈ సినిమా బేబీ సినిమా తర్వాత ఆమె ఏమన్నా కంగ్రాచులేట్ చేశారు సార్, కాల్ చేసి షీ కంగ్రాచులేటెడ్ మీ. ఎందుకంటే ఎప్పటి నుంచో తను నన్ను చూస్తుంది, సక్సెస్ రావాలని కోరుకుంటుంది. షీఈస్ వెరీ ఆఫ్టర్ థ్యాంక్ యూ బ్రదర్ షీఈస్ వెరీ క్లోజ్ టు మీ.
సో ఎప్పుడు ఏమొచ్చినా మేము ఏదైనా చేస్తున్నాము అన్నప్పుడు వి షేర్ థింగ్స్. సో అలా నాకు ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు షీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ కంగ్రాచులేటెడ్ మీ. అదే అదొక చిన్న సంతోషం కూడా ఉంటుంది మనకి, మర్చిపోకుండా చేశారు అనేది. చిన్న విషయం అడగటం మర్చిపోయాను, వైష్ణవిలో మీరు గమనించినటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటి? షీస్ వెరీ డెడికేటెడ్ టు ద వర్క్స్. అంటే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్గా షీ ఇన్వాల్వ్స్ అండ్ పర్ఫార్మ్స్. ఓకే, అది అంటే తన మూడ్ ఎలా ఉన్నా ఏమైనా సరే ఆ క్యారెక్టర్ ఆ రోజు ఇది 100% ఇచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఐ ఫీల్ షీస్ ఎ డైరెక్టర్స్ యాక్టర్. అంతే. సాయి రాజేష్ గారు నాకు ఈ సీన్కి ఇలా ఉండాలి, ఇలా కావాలి అంటే దానిపైన పనిచేసి, ఒకవేళ ఆయన కొంచెం ఏంటి ఇది ఇంకా రావాలి అన్న బయటికి చెప్పకుండా ఏమైనా అనిపించినా తనే ఏంటి ఇంకా షల్ ఐ గివ్ యూ మోర్, ఇంకా ఏమైనా ఇవ్వాలా, నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలా అని వర్క్ చేసి చేస్తుంది అనమాట. సో 100% డైరెక్టర్ కావాల్సింది ఇచ్చే వరకు తను వర్క్ చేస్తుంది. సో ఆ విధంగా ఒక డెడికేటెడ్ ఆర్టిస్ట్. సో అది ఇంత త్వరగా తనకి ఫస్ట్ సినిమాకి రావడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ. అదే ఇంపార్టెంట్. అంతే కదా, రేపు ఆ అమ్మాయికి మంచి మంచి పాత్రలు రావటానికి సో ఇదంతా చాలా ఆమెకు ఉపయోగపడేటువంటి క్యారెక్టర్. ఫేమ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే యాక్టర్గా ముందు మనకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా సార్, అవి ఆ అమ్మాయికి ఉన్నాయన్నమాట. నిజ జీవితంలో చూసుకుంటే మీరు గమనించినంత వరకు అమ్మాయి ఏ రకమైన అమ్మాయి? చాలా మూడీగా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది, చాలా బబ్లీగా ఉంటుంది. నాకు తెలిసి మా సెట్లో కొంచెం అల్లరి చేసేది ఆ అమ్మాయి. అవునా? మేము కొంచెం కామ్గా ఉంటాం. మీ ముగ్గురులో ఆ అమ్మాయి మొత్తం టోటల్ యూనిట్లో టోటల్ యూనిట్ లో వైష్ణవియే కొంచెం అల్లరి బాగా చెల్లుడు అనమాట. ఇప్పటికి అది మీ మధ్య అలాగే కంటిన్యూ అవుతుంది ఆ ఫ్రెండ్షిప్ అనేది? షేర్ చేసుకుంటుంటారా మీరు నెక్స్ట్? మేమైతే ఇప్పుడు మీమ్స్ ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ వస్తుంటాయి కదా, నేను మాకు గ్రూప్ ఉంది దాంట్లో పంపిస్తూ ఉంటాను, ఆనంద్కి పంపిస్తూ ఉంటాను. మీ ముగ్గురికి సంబంధించి మీ ఇద్దరికి సంబంధించిన ఇట్లాంటివి ఉంటాయి కదా, మేము ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటాం, ఏడిపించుకుంటూ ఉంటాం ఒకళ్ళని. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.